బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ప్రకటించింది. తొలిసారి సీనియర్లను కాదని రాజ్యసభకు యూత్ లీడర్ను పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇక కర్ణాటక, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితాను కూడా హస్తం పార్టీ విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పేరు, కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, హుస్సేన్, చంద్రశేఖర్ పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు రేపు అభ్యర్థులు నామినేషన్ను వేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. అయితే యూత్ కి ప్రాధాన్యం ఇవ్వాలి అని, సీనియర్లను కాదని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ వివరాలు ఏంటి? థ్యాంక్ యూ సంతోషి. ఏదైతే రాజ్యసభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఇప్పుడే కొద్దిసేపటి ప్రకటించింది. అయితే అభ్యర్థులు ప్రకటిస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, అదేవిధంగా ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ని అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత ఉన్న అంజన్ కుమార్ యాదవ్ చేసిన పార్టీకి సేవలు కావచ్చు, అదేవిధంగా గతంలో అతను పార్టీ కోసం కృషి చేసిన నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు టికెట్ ఆశించి భంగపడ్డ అంజన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా తన కుటుంబానికి కావాలంటూ కూడా ఇప్పటికే సీరియస్ గా ప్రయత్నం చేసిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా యువకుడిగా అంటే ఉత్సాహవంతుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ సంబంధించి అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యువతకు ప్రధానంగా పెద్దపీట వేస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రకటించిన ఎమ్మెల్సీల్లో ఎన్ఎస్సీఐ నేత యువకుడు బందూరు వెంకట్ ను కూడా ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రధానంగా పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈసారి అనిల్ కుమార్ యాదవ్ కూడా రాజ్యసభకు కూడా పంపుతున్నట్టు తెలిసింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ కూడా యువకుడు, వయసులో చిన్నవాడు కావడంతో పెద్దల సభకు పంపిస్తున్న రెండో వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో. సో కొత్తగా దీని పట్ల ఇటు అనిల్ కుమార్ యాదవ్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు కేంద్ర మాజీ మంత్రి సీనియర్లు అయితే ఎవరైతే ఇప్పుడు అసంతృప్తిగా ఉంటారో, తమ పేర్లు ఖరారు చేయలేదని ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వారిని కాంగ్రెస్ పార్టీ బుజ్జగించే యోచనలో ఉందా, లేకపోతే అసలు వారి స్పందన ఏంటి? సీటు దక్కని వారి స్పందన ఏంటి? కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లు అంటే పోటీ పడ్డ పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా టికెట్ కేటాయించాలని కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంతమంది సీనియర్లకి అసెంబ్లీ ఎన్నికలు మొదటి స్టేజ్ చూపించాలని చెప్పొచ్చు. అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా రాజ్యసభ ఎమ్మెల్సీలో ఏదో ఒక అవకాశం కల్పిస్తానని కూడా కొంతమంది సీనియర్లకు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో సీనియర్లు కూడా ఈ రాజ్యసభకు సంబంధించి రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కి రెండు స్థానాలకు సంబంధించి తీవ్రంగా ప్రయత్నం చేశారు. దాంట్లో ఇటు జానారెడ్డి కావచ్చు, అదేవిధంగా చిన్నారెడ్డి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా త్యాగం చేసిన పరిస్థితి. అదేవిధంగా సీనియర్ నేత ఖచ్చితంగా ఈసారి తనకి అవకాశం ఏదో కూడా వస్తుందని కూడా ఆశపడ్డ వ్యక్తి, ఖచ్చితంగా ఆ రకంగా ఉన్న వ్యక్తి. అయితే మొత్తానికి ఇది చిన్నారెడ్డి కావచ్చు, అదేవిధంగా జానారెడ్డి సీనియర్ నేత జానారెడ్డి కూడా వస్తుందని భావించారు. అయితే జానారెడ్డి కూడా అవకాశం దక్కలేదు. ఈ విధంగా సీనియర్లంతా పోటీ పడ్డప్పటికీ కూడా ఏదైతే ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ కి రాజ్యసభ సీట్ కేటాయించడం అనేది కేటాయించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే యువతకు పెద్దపీట వేసిరని కూడా చెప్పొచ్చు. మరొక వైపు సీనియర్లను కూడా బుజ్జగించే కూడా అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. రాబోయే ఏదైతే అవకాశాలకు సంబంధిస్తామని కూడా హామీ ఇస్తున్న నేపథ్యంలో, ఇది పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఏదో ఒకటి అకామిడేట్ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళని బుజ్జగించే విషయంలో కూడా అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే ఏఐసిసి నుంచి కూడా ఒక వ్యక్తిని ఏఐసిసి నుంచి ఒక వ్యక్తిని కూడా ఇక్కడికి అకామిడేట్ చేస్తామని అందరు భావించినప్పుడు కూడా తెలంగాణ నుండి ఇద్దరికి కేటాయించడం అనేది ఇప్పుడు కేటాయించారు. మరొక వైపు ప్రధానంగా ఇటు రేణుకా చౌదరి కూడా ఖచ్చితంగా ఈసారి రాజ్యసభ తనకే కావాలంటూ కూడా మొదటి నుండి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం వద్ద ఇటు అంటే ఇటు నేరుగా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీతో
డైరెక్ట్ సంబంధం ఉన్న రేణుకా చౌదరి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రేణుకా చౌదరికి కూడా ఇటు రాజ్యసభ అవకాశం కల్పించారని చెప్పొచ్చు. ఏదైనా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే సామాజిక వర్గాల పరంగా కావచ్చు, అదేవిధంగా యువతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో కూడా ఆలోచన చేసినట్టు జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరికి అయితే రాజ్యసభ తెలంగాణ నుండి కేటాయించారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, సంతోషి. థ్యాంక్ యూ.